సినిమా ఇండస్ట్రీ ఈజ్ డెడ్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఇప్పటివరకు ఏమనుకుంటున్నారు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పడిపోతది, సాఫ్ట్‌వేర్ జాబులు పోతాయి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చైనా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొత్త సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన సీడాన్స్ అనేటువంటి సాఫ్ట్‌వేరు టిక్‌టాక్ కంపెనీ వాళ్ళకి సంబంధించింది. అన్‌ఇమాజినబుల్ వీడియోస్ తయారు చేస్తుంది. అస్సలు రియలిస్టిక్ అంటే ఇది ఏఐ సినిమానా అని గుర్తుపట్టలేనిలాగా తయారు చేస్తుందనమాట. సో ఒక 3 డేస్ బ్యాకే అనుకుంటా మన రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకున్నటువంటి ఒక్క వీడియో చూద్దామని నేను మీకు వీడియో చూపిస్తా. నిజంగా అసలు మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకుంటే ఎలా ఉంటది అన్నట్టుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం. చూసారు కదా, అస్సలు ఏమైనా సరే అది మహేష్ బాబు ఏఐలో క్రియేట్ చేసిన లాగుందా, వీడియో లాగుందా, రాజమౌళి ఏఐలో క్రియేట్ చేసిన వీడియో లాగుందా, పక్కన అంటే మీరు అంటే సినిమాటిక్ ఐడియా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలుస్తుంది. సో పక్కన ఈ ఎవరెవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు సడన్గా ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ రియాక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే సడన్గా ఎవరి నుంచి మీద పడ్డారు అనుకోండి, టక్కన అక్కడ ఉండే వాళ్ళు రియలిస్టిక్గా ఓకే ఇలాంటి సిచ్యువేషన్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలాగనే ఏఐ క్లియర్గా ఇచ్చింది. ఇంకొకటి కూడా మహేష్ బాబు ఆ ఫిజిక్ కానీ అసలు పర్ఫెక్ట్గా సూపర్ ఉంది ఇది మాత్రం. ఇంకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మీరు ఏదన్నా ఒక పర్టికులర్ హీరోనో లేకపోతే ఒక పర్టికులర్ సినిమాలో ఒక సీన్ తీసి ఇచ్చారనుకోండి, అది రీక్రియేట్ చేయమంటే పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేస్తుంది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఓకే, నో ప్రాబ్లం, నడుస్తుంది. ఇంకొక 2-3 ఇయర్స్ అయితే నడుస్తుండొచ్చు. ఎందుకు అయిపోతుంది అని అంటున్నానంటే, యాక్చువల్గా రీసెంట్గా లక్ష్మీ నరసింహన ఏదో ఒక ఏఐ సినిమా వచ్చిందండి. అలాంటివి ఏఐ సినిమాలు చాలా వస్తున్నాయి. హాలీవుడ్లో కూడా ఏఐ సినిమాలు చాలా వస్తున్నాయి. ఏంటంటే థియేటర్లో కొంత జనాలు ఇప్పుడు థియేటర్ కాకపోయినా కానీ థియేటర్కి వెళ్ళడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది అనుకోండి, కానీ మనం ఇప్పుడు వెబ్ సిరీస్లు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజువల్, ఒక సినిమాటిక్ సీన్స్ ఏమైనా క్రియేట్ చేసి ఒక పర్టికులర్ వెబ్ సిరీస్ లేకపోతే ఒక సినిమానో చేస్తే మనము కొంత ఒక 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత దానికి సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యామనుకోండి, మనం అంత ఆ యాక్టర్ ఎవరు, యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు అంటే జనరల్గా యాక్టింగ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇంకా ఏఐ అంటే ఆబ్వియస్లీ యాక్టింగ్ బాగానే ఉంటుంది. మనం ఏం చూస్తామంటే స్టోరీ మనల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంటుంది అనమాట. ఇప్పుడు రియల్ సినిమాల్లో కూడా మనం ఫ్లాపులు అని ఎందుకంటాము, ఆ స్టోరీ మనల్ని ఇంప్రెస్ చేయలేకపోతే, అది నచ్చకపోతే ఫస్ట్ 10 మినిట్స్లో బోర్ కొట్టేస్తే 10 మినిట్స్ తర్వాత మనకి కొంచెం కనెక్ట్ అయిపోయామనుకోండి. ఇప్పుడు మలయాళం సినిమాలు, డబ్బింగ్ సినిమాలు చూస్తుంటాం మనం, ఆ యాక్టర్లు ఎవరో కూడా మనకి తెలియదు, కానీ సినిమాకి కనెక్ట్ అయిపోతాం. అలాగే ఏంటంటే ఆడియన్కి కొంత సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ నచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ స్టోరీకి కనెక్ట్ అయిపోతుంటాం. సో ఇప్పుడు దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడల్లా అంత గొప్ప ప్రమాదం లేకపోయినా హాలీవుడ్లో మాత్రం ఇది ఒక సంచలనం అయింది. ఇప్పుడు హాలీవుడ్ స్టూడియోస్ వాళ్ళ ద్వారా ఈ పర్టికులర్ వాళ్ళ మీద కాపీ రైట్స్ కేసు వేయాలని చెప్పి రైటర్స్ యూనియన్స్ వాళ్ళంతా డిస్కషన్స్ చేయటము, హాలీవుడ్ స్టూడియోస్ ద్వారా వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ని, ఈ పర్టికులర్ వెబ్సైట్ని బ్యాన్ చేయాలని చెప్పి అమెరికాలో డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఎందుకు అంటే మీకు ఈ వీడియో చూపిస్తా చూడండి ఒక్కసారి. టామ్ క్రూజ్ది. He was a good man. He knew too much about our Russia operations. He had to die, and now you die too. Epstein was the key to our evil Russian operations, but no one will ever know because the truth dies here. చూశారు కదా, టామ్ క్రూజ్కి ఇప్పుడు మీరు సినిమాలలో కనుక ఫైట్ సీన్లు అవి ఇవి చూస్తుంటే ఈ సైడ్ నెర్వ్ లాగా ఒకటి ఉంటాయి కదా, అదొకటి కనిపించింది చూసారా. తర్వాత ఫేస్లో కూడా ఇలా మొత్తం అంటే ఆ ఏజ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సాఫ్ట్వేర్కి సీన్ ఏదైతే ఇచ్చారో ఆ సీన్లో యాజ్ ఇట్ ఈజ్ టామ్ క్రూజ్ని పర్ఫెక్ట్గా దింపేసింది అనమాట. అంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నటువంటి సీన్.
అంటే ఇప్పుడు ఆలోచించుకోండి. ఇప్పుడు సినిమా తీయాలి ఒక ఏఐ మీద అంటే ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని ఎన్ని రకాల వెబ్సైట్లు ఉన్నాయో స్టోరీ రాయొచ్చు, మనకి స్క్రీన్ ప్లే అదే ఇస్తుంది. ఎన్ని రకాల స్క్రీన్ ప్లే, ఇది నచ్చలేదా ఇంకోటి ఇస్తుంది, ఇది నచ్చలేదా ఇంకోటి ఇస్తుంది, క్యారెక్టర్స్ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు వచ్చినాయి ఏంటంటే మీరు కంప్లీట్గా డ్రెస్సు, హెయిర్, షూస్, మీ సీన్కి తగ్గట్టు మ్యాచింగ్ అన్నీ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇన్ని రోజుల నుంచి అవకాశం రానటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఏముందండి, బయట వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? ఆ రోజులు పోయినాయి. ఎప్పుడో ఒకప్పుడు ఛాన్సులు వచ్చినాయి, ఏదో కొంతమంది యాక్టర్లు అయ్యి సైడ్ యాక్టర్లు అయ్యి హీరోలు అయ్యారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పెద్ద మన ఒక్కొక్క హీరో కుటుంబం నుంచి ఒక 4, 5, 10 మంది ఉన్నారు. హీరోయిన్ల పిల్లలు మళ్ళీ హీరోలు అవుతున్నారు, హీరోల పిల్లలు మళ్ళీ హీరోలు అవుతున్నారు. ఎవరో కామెడియన్ పిల్లోడు హీరో అంట, వాళ్ళ కొడుకు హీరో అంట, వీళ్ళ కొడుకు హీరో అంట, మొత్తం ఇండస్ట్రీ అంతా ఇండస్ట్రీ వాళ్ళ హీరోలే. బాలీవుడ్ కూడా అట్లే తయారైంది. సో వాళ్ళ పిల్లలు వాళ్ళ హీరోలు అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. సినిమా చేస్తే రిలీజ్ అయ్యి 100% అవుతుంది. ఇక వాడు ఎట్లా ఉన్నా సరే ఇక పెద్దోళ్ళ సినిమా కదా రిలీజ్ చేసుకుంటారు అని మనం చూడాలి, తప్పదు మరి. సో అలాంటి సిచ్యువేషన్లలో ఎవడన్నా ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ అవకాశం దొరకలేదు, నిజంగా టాలెంట్ ఉంటే కూర్చొని చక్కగా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని, కాకపోతే ఏంటంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే పెట్టుబడి పెడతారు కదా, అలా ఎవడన్నా ఈ వెబ్సైట్స్ ఏమైతే ఉన్నాయో దానికి మనకు మంత్లీ ఇంత అనేది ఉంటుంది కదా, తీసుకుంటే అసలు బ్రహ్మాండమైనటువంటి ఎంతమంది మన తెలుగు యూట్యూబర్స్ సినిమాలు క్రియేట్ చేస్తున్నారు. ఏది వెళ్ళి మన అమితాబ్ బచ్చన్తో ఫోటో దిగినట్టు పెట్టారు మొన్న ఎవరో. రావిపూడి వెళ్ళి చిరంజీవి సినిమా, ప్రతి ఒక్క చిరంజీవి సినిమాతో ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడరు, అసలు అది వండర్ అనిపించింది నాకు ఇన్స్టాగ్రామ్లో చూస్తే. అరే అసలు ఏంటి ఇంకా నిజంగా ఈ యాక్టర్లను పెట్టి సినిమాలు ఇంత ఖర్చు, ప్రొడక్షన్లు, క్యారవాన్లు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళకైతే ప్రొడ్యూసర్లకైతే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే ఇది అవుతుంది. ఈ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు వీళ్ళకి కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి ఏం ఆడుతున్నాయి సినిమాలు? మా అయితే 1 రోజు 2 రోజులు అంతే, అంతకన్నా ఆడట్లేదు, డబ్బులు రావట్లేదు అంటున్నారు. ఆ సినిమాల ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చే పని లేదు. ఇప్పుడు దీనివల్ల నష్టం ఎవరెవరికంటే వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఒక్కళ్ళు కాదండి. ఐటీ ఇండస్ట్రీ పోతే కొంతమందికి దెబ్బతింటుంది, కానీ సినిమా ఇండస్ట్రీ పోతే మాత్రం చాలా మందికి ఉపాధి పోద్ది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వెనకాల నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏమి యాక్టింగ్ రాదు, ఏం రాదు. ఏదైనా షార్ట్ అనగానే, ఏదైనా కెమెరాలో పట్టుకొని యాక్షన్ అనగానే ఇటు నుంచి ఇటు తిరుగుతారు అంతే, అంతకన్నా ఏం తెలియదు వాళ్ళకి. మేకప్ ప్లేస్ కూర్చోబెట్టడము, బట్టుల్లాగా వేసి కత్తులు పట్టుకొని నిలబడము, సో అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను. మనం క్రియేట్ చేద్దాం ఏఐలో, ఏం చేద్దామంటే ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం. మనం ఒక పల్లెటూరు మీద సాంగ్ క్రియేట్ చేసి, ఎంత జస్ట్ క్విక్, హార్డ్లీ 3 to 4 minutes మ్యాక్సిమము ఒక సాంగ్ క్రియేట్ చేసి దానికి ఒక విజువల్స్ యాడ్ చేసి మనం ఎలా చేయాలి, చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను నేను. ఇంకా ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే ఇంకా సూపర్గా చేయొచ్చు, చాలా సింపుల్గా నేను చూపిస్తాను చూడండి మీకు. రైట్, ఎవ్రీథింగ్ నేను అసలు ఏం చేయలేదు, బ్రాండ్ న్యూ బ్లాంక్ గూగుల్ ఉంది కదా, ఇక్కడ చాట్ జీపీటీలోకి వెళ్ళాను నేను, ఓపెన్ చేసా. సింపుల్గా ఇక్కడ గివ్ మీ తెలుగు లిరిక్స్ with some village farming background. టీ క్యాపిటల్ పడలేదు. ఓకే, సింపుల్గా మనకి ఇప్పుడు తెలుగు లిరిక్స్ ఇస్తుంది చూడండి. ఓకే, పల్లె పొలాల పాట, పల్లవి పొలాల మధ్య నా ప్రాణం ఉంది, పొద్దున్నే. సరే, మీకు ఎంత టైం పట్టింది ఇది జనరేట్ అవ్వడానికి? ఓకే, ఇంకా జనరేట్ చేస్తుంది. రైట్, అయిపోయింది. ఎంత టైం పట్టిందండి? మ్యాక్సిమం 30 seconds పట్టుంటుందా, ఇంకంతకన్నా తక్కువ పట్టుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ పాటని కాపీ చేసుకుందాం. అని ఒక వెబ్సైట్ ఉంది, చాలా ఉన్నాయి. ఇది మనం ఏ వెబ్సైట్లో కానీ వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి జస్ట్ నేను ఇక్కడ మార్చుకోవచ్చు. సెట్టింగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో, ఆడియో, తర్వాత ఏ పర్సన్ పాడాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు పాడాలా, అలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ జస్ట్ నేను పేస్ట్ చేశాను దాన్ని. ఓకే, సింపుల్గా క్రియేట్ అని కొట్టాను. మీరు చూడండి, టైం కౌంట్ చేయండి ఎంత టైం పడుతుందో అది చూడండి. అది స్టార్ట్ అయిపోయింది, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది.
మోస్ట్ ప్రాబ్లీ 1 minute కూడా పట్టదు. 1 minute. ఇప్పుడు దీనికి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి, వాళ్ళు కావాలి, ఇది పాట రాసే ఆయన కావాలి, పాడే సింగర్ కావాలి, వీళ్ళందరూ కావాలి కదా. అది చూడండి ఇప్పుడు. ఓకే, అయిపోయింది. ఓకే, జస్ట్ వినండి ఒక నిమిషం. ఇదొక స్టైల్. దీంట్లోనే ఇంకొక స్టైల్ కూడా ఇస్తుంది. అంటే మనకి 3-4 రకాల స్టైల్స్ ఇస్తుంది అనమాట. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పెయిడ్ యూజర్ అయితే కనుక ఇంకా డిఫరెంట్గా ఇస్తుంది. సో ఇప్పుడు మనం టెంపరీగా దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ డాట్స్ మీద నొక్కేసి డౌన్లోడ్కి వెళ్ళండి. MP3 ఆడియో ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఇది మనం అప్గ్రేడ్ చేసుకోండి, మీకు ఏమన్నా అంటే కమర్షియల్గా అమ్ముకోవాలి అలాంటి వాటికి లైసెన్సులకి. బట్ మామూలుగా అయితే మనం డౌన్లోడ్ ఎనీవే కొట్టచ్చు. ఇప్పుడు ఆ సాంగ్ మనకి డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని విజువలైజ్ ఎలా చేయాలంటే రకరకాల వెబ్సైట్లలో మీకు ఫ్రీవి దొరుకుతాయి. మనం సింపుల్గా క్యాన్వాలోకి వెళ్దాం. యాక్చువల్గా క్యాన్వాలోకి వెళ్ళి క్యాన్వాలో జస్ట్ క్రియేట్ కొట్టేసి ఒక వీడియో క్రియేట్ చేస్తున్నాను నేను. సో దీంట్లో ఏం చేస్తానంటే నేను ఆ ఆడియోని అప్లోడ్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఫోటోతో సహా ఇచ్చింది చూడండి. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఇక్కడ ట్రాక్ మీద తీసుకొచ్చి వేసేస్తాను నేను. ఓకే, సాంగ్. ఇప్పుడు దీనికి నేను కొన్ని పల్లెటూరు అన్నాం కదా, మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళేసి జస్ట్ విలేజ్ అని కొడతా. ఇండియన్ విలేజ్. వీడియోస్ చూడండి, మీకు ఎన్ని వీడియోస్ వచ్చినాయి ఇక్కడ. సో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కొంచెం చిన్న చిన్నవి చేసేసుకుంటే ఒక 5-6 రకాల వీడియోలు. ఓకే, సో ఇప్పుడు మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. ఓకే, పొద్దున్న వెలుగేనా ఊపిరి అయింది, పల్లెగాలి తాకితే హృదయం పాడుతుంది, మట్టి వాసనే నా జీవితం. ఓకే, సో అది సంగతి. ఇప్పుడు మనం చూసాం కదా ఎంత సింపుల్గా, అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి నేను ఒక సాంగ్, మ్యూజిక్ డైరెక్టర్ లేడు, లిరిసిస్ట్ లేడు, పాడేవాళ్ళు లేరు, ఎవరు లేకుండా నేను కూర్చొని ChatGPT ఇప్పుడు దాంట్లోనే అదే ChatGPTని మనం రకరకాలుగా అడగచ్చు. ఇలాంటి సాఫ్ట్వేర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సోను దానంతటా అదే దాంట్లోకి వెళ్ళేసి మనకు కనుక అంటే మంత్లీ ఇంత పేమెంట్ ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా నాకు ఇలా సాంగ్ కావాలి అని అడిగితే అదే క్రియేట్ చేస్తుంది. ఇంకా ChatGPTతో కూడా పని లేదనమాట. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఒక ఆయన ఫేమస్ కాపీ మాస్టర్లు చాలా మంది ఉన్నారు కదా మన దగ్గర. ఓ ట్రోల్స్ కూడా పెడుతుంటారు కదా, ఇక్కడ కాపీ అక్కడ కాపీ అక్కడ కాపీ అని చెప్పేసి. వాళ్ళు మ్యూజిక్ కొట్టారంటే నమ్ముతారా, లేకపోతే ఇలాంటి వెబ్సైట్ల నుంచి తీసుకున్నారా అంటే ఇది ఒక పాటకనే కాదు, దీంట్లోంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు, సినిమాటిక్ మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు, స్కేరీ మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు, ఎన్ని రకాలంటే అన్ని రకాలు, యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్, అన్నీ జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే మనము సింపుల్గా ఏఐ వెబ్సైట్లోకి వెళ్ళి క్యారెక్టర్లు క్రియేట్ చేసుకొని, సీన్లు క్రియేట్ చేసుకొని, స్క్రిప్ట్ రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక సినిమా తీయచ్చు. ఇక్కడికి వెళ్ళేసి పాటలు రెడీ చేసుకొని పాటలు పెట్టేసుకోవచ్చు, మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఎడిటింగ్లో అన్నీ మ్యాచ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మనం దానికి తగ్గట్టుగా అవి కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్లు. కెమెరా యాంగిల్స్ ఉంటాయి 360 degrees, 12 పైనుంచి కింద నుంచి. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఏఐలో. సింపుల్గా మీరు యాంగిల్స్, ఎన్ని రకాల యాంగిల్స్ మార్చుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్స్కి పండగ అనమాట. నిజంగా టాలెంట్ ఉంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ పని చేయక్కర్లేదండి, స్క్రిప్ట్ రాసుకోక్కర్లేదు, షార్ట్ డివిజన్ చేసుకోక్కర్లేదు, ఒక డైరెక్టర్ దగ్గర పోయి కూర్చొని వాడిని వెండి బతిమలాడుకునే పని లేదు. టాలెంట్ ఉంటే, కాకపోతే ఒక్కటి ఏంటంటే పాపం ఈ డైరెక్టర్ వాళ్ళకి కలగనే వాళ్ళకి ఏంటంటే డబ్బులు పెట్టేటువంటి కెపాసిటీ ఉండదు. కానీ ఏంటంటే మీరు ఇవన్నీ కనుక నేర్చుకున్నారనుకోండి ఆబ్వియస్లీ చేసేయచ్చు. సో ఇప్పుడు హాలీవుడ్లో కూడా ఇదే మంటలు మండుతున్నాయి అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఈ రైటర్స్ అసోసియేషన్, తర్వాత ఈ హీరోస్ అసోసియేషన్, అంటే వేరే
ఇప్పుడు టామ్ క్రూజ్ది వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారు కదా ఆ చైనీస్కి సంబంధించిన సిడాన్స్ వెబ్సైట్లో కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ యాక్ట్ అనేది ఉంటుంది కదా, అంటే మా ఫేసులు మా పర్మిషన్ లేకుండా మీరు మీ వెబ్సైట్లో పెట్టి విజువల్ క్రియేట్ చేశారనేటువంటి కాపీరైట్స్ వాళ్ళ మీద వేయడానికి, తర్వాత వాళ్ళ మీద ఏది మన ఈ సాఫ్ట్వేర్ బ్యాన్ చేయమని చెప్పడానికి ప్రస్తుతానికైతే ఈ ధర్నాలు ఇక ఏమైతే, ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్ పని అయిపోయింది. ఆబ్వియస్లీ ఒక సినిమా స్క్రిప్ట్ కావాలంటే బూమ్ 2 నిమిషాలు వచ్చేస్తుంది, షార్ట్ డివిజన్ వచ్చేసింది, డ్రెస్సింగ్ వచ్చేసింది, హీరో హీరోయిన్ లొకేషన్ వచ్చేసింది. హిమాలయాల్లో తీస్తారా, పొలాల్లో తీస్తారా, ఎక్కడ తీస్తారు మీ ఇష్టం, అన్నీ వచ్చేసినాయి. ఎవరితోటి పని లేదు, కూర్చున్నామా ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ మౌజు మనకి తెలివి అంతే. ఇదే ఖచ్చితంగా ఇదే కెమెరా యాంగిల్స్ అంతే. పక్కన ఒక కెమెరామెన్ కూర్చోబెట్టుకుంటే అన్న నాకు ఇటు లెఫ్ట్ నుంచిది రైట్ నుంచిది. అందుకని హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు భయపడుతున్నారు. ఇక మన ఆర్జీవి గారు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది అందరి చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఎవరైనా టాలెంటెడ్ ఫెలోస్, డబ్బున్న వాళ్ళు, ఇంకా మేము సినిమాలలో అసిస్టెంట్లుగా పనిచేసి డైరెక్షన్ చేయక్కర్లే, మ్యూజిక్ కొట్టుకోక్కర్లే, అన్నీ చేసుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని సినిమాలు తీస్తారు. సినిమాలు తీసి ఇంకా థియేటర్లు కూడా ముందు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలు ఆడట్లేదు. ఇప్పుడు ఏ సినిమాలు ఆడినాయి అనుకోండి, వాళ్ళదేముంది, వాళ్ళకి రెంట్ కదా, థియేటర్లో వేసుకుంటారు, డబ్బులు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఒక సినిమా గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా ఉందండి, షూటింగ్ జరగలేదు అనుకోండి, కొన్ని లక్షల మందికి ఉపాధి పోతుంది. ఎందుకంటే ఒక్క హీరోయిన్కి, నేను గేమ్ చేంజర్లో యాక్టింగ్ చేసినప్పుడు లెక్క పెట్టాను, నేను గేమ్ చేంజర్ హీరోయిన్కి 14 మంది అసిస్టెంట్లు ఉన్నారు. 14 మంది అసిస్టెంట్లు అంటే ఆ 14 మంది ఉపాధి పోయిందా, క్యారవాన్ ఖర్చులు, వాళ్ళు భోజనాలు ఇవన్నీ పోతాయి అన్నమాట. సో అది పరిస్థితి. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో పాటు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేయబెట్టడం మొదలుపెట్టింది. ముందు అసలు పరిస్థితి ఎలా ఉంటుందో, జాబులు దొరుకుతాయో దొరకవో కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల పరిస్థితి కూడా ఇట్లాంటి సినిమాలు తీయటం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి కూడా అన్యాయం అయిపోతుంది. మరి ఇక చెప్పారు కదా మన ఆంథ్రోపిక్ CEO, సునామీ ఈజ్ ఆన్ ఇట్స్ వే అని చెప్పి, మరి ఏమవుతుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని షేర్ చేసుకుందాం. ఐఎమ్ సారీ లెంగ్త్ ఎక్కువైంది, కొంచెం డీటెయిల్గా చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.